ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 1100 కేసు ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్లో ప్రత్యేక బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. 1100 కేసుల డేటా రికవరీ కోసం నాగ్పూర్ ప్రత్యేక బృందం ప్రయత్నం చేసింది. కానీ కేసుల డేటా రికవరీ కష్టమని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. రైట్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 1100 కేస్ ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. 1100 కేసుల డేటా రికవరీ కోసం నాగ్పూర్ ప్రత్యేక బృందం యత్నం చేసింది. కానీ కేసుల డేటా రికవరీ కావడం కష్టమని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగపూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే గుర్తించింది. ఏదైతే వివిధ కేసుల దర్యాప్తులో ఏదైతే ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తము, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డిఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజుల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్ లో పరిశీలించి నివేదికలు తయారు చేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంత మేరకు పడనుందనేది ఒక ఆందోళనకరమైన విషయం. ఏదైతే ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఏదైతే భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అన్నికి హతమయ్యాయి. ఆ ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్ డిస్కులను, కేసు రికార్డులను పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం బూడిదైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 2 అంతస్తులు ఉన్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపరిచే గదితో పాటు పలు కేసుల్లో ఆధారాలు విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. 2వ అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్ లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం 1వ అంతస్తు పూర్తిగా దగ్ధంపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైనా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తి ఆధారాలను దగ్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు తీసుకున్నాడు, ఇలాంటి అగ్ని ప్రమాదానికి పాల్పడాడని చెప్పి విమర్శలు వినుతుంది. మరి ఏం జరుగుతుంది? మరి మొత్తానికైతే 1100 ఫైల్స్ అయితే పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పినా మరి తదుపరి చర్యలు అయితే తీసుకుంటాము కొంత అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ లెనిన్.